సమరయ స్త్రీ సువార్త పరిచయం. ఈ అంశాన్ని ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీ, ఆమెకు పేరు ఏమీ వ్రాయబడలేదు. ఆమె ఊరు పేరే ఆమె పేరుగా మారింది. సమరయ అనే ప్రాంతానికి, ఊరు కాదు అది, సమరయ అనే ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ. ఇజ్రాయెల్ దేశం అంతా 3 భాగాలుగా ఉంది. ఏంటంటే యూదయ, గలిలయ, సమరయ. ఈ పాలస్తీనా దేశం అంతా కూడా, ఇజ్రాయెల్ దేశం అంతా కూడా 3 ప్రాంతాలుగా. ఈ 3 ప్రాంతాలకు నేను వెళ్ళాను. గలిలయ ప్రాంతంలో గల్లీ తిరిగాను. సమరయ ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఎక్కువ తిరగలేకపోయాను. యూదయలో అన్ని ప్రాంతాలు తిరగడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, ఈ గలిలయ ప్రాంతానికి, యూదయ ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటిది సమరయ ప్రాంతం. చూడండి, కింద గలిలయ, పైన సమరయ, ఆ పైన యూదయ. ఈ గలిలయ ప్రాంతం పచ్చదనముతో నిండినటువంటి ప్రాంతం. చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది. పచ్చదనం, పండ్లు, చెట్లు, పొలాలు అన్ని బాగుంటాయి. తరువాత దానిపైన సమరయ ప్రాంతం, అది ఎడారి ప్రాంతం. పచ్చదనం అనేది కనపడదు, చెట్లు చేమలు అనేవి కనపడవు. అదొక కర్స్డ్ ల్యాండ్ లాగా, శపించబడినటువంటి ప్రాంతం లాగా కనపడుతుంది. మరలా దానిపైన యూదయకెళ్తే మరలా యూదయ ప్రాంతం, అది కూడా చాలా పచ్చదనంతో నిండినటువంటి ప్రాంతం. ఎందుకంటే నా కళ్ళతో నేను చూచాను, ఏదో పుస్తకంలో చదివింది కాదు. అది కేవలం నా కళ్ళతో చూచి ఆశ్చర్యపోయాను. ఈ 3 బార్డర్స్ మీద నిలబడి చూచాను నేను. సమరయలోకి వెళ్ళలేకపోయాను నేను. ఎందుకు సమరయ లోపలికి వెళ్ళలేకపోయానంటే, మేము వెళ్ళినప్పుడు యుద్ధం జరుగుతుంది సమరయలో. బాంబులు వేస్తా ఉన్నారు, మమ్మల్ని పోనీయలేదు సమరయలో. కనుక మేము కూడా అంత ఇష్టపడలే సమరయలోకి వెళ్ళాలని. ఎందుకంటే అది వెలివేయబడినటువంటి ప్రాంతంగా అది ఉన్నది కనుక మేము కూడా దాంట్లో వెళ్ళాలని ఆశించలేదు. సమరయ, ఈ సమరయులు అంటే సంకర జాతీయులు, మిక్స్డ్ రేస్. ఇటు యూదులకు, అన్యులకు, యూదులకు, అన్యులకు పుట్టినటువంటి వారు ఈ సమరయులు. అందుకని వాళ్ళని, ఆ సమరయుల్ని కొంచెం చిన్న చూపు చూస్తారు, గౌరవించరు. అన్టచబుల్స్గా, అంటరాని వారుగా వారిని, ఈ గలిలయ ప్రాంతపు వాళ్ళు, యూదయ ప్రాంతపు వాళ్ళు వాళ్ళని అంటరాని వారుగా చూస్తూ ఉంటారు. వాళ్ళతో వియ్యాలు అందుకోరు, వాళ్ళు కంచం పంచుకోరు, మంచం పంచుకోరు. ఈ యూదయ ప్రాంతం వారు కానీ, ఈ గలిలయ ప్రాంతం వారు కానీ ఈ సమరయులతో సంబంధాలు, సఖ్యత కలిగి ఉండరు. ఎవరికి వారు హ్యాపీగా బతుకుతూ ఉంటారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యోదయ నుండి, ఈ గలిలయ ప్రాంతం నుండి యోదయ ప్రాంతానికి వెళ్తున్నాడు. ఫ్రమ్ డౌన్ టు టాప్. యేసు ప్రభు ఆయన శిష్యులు ఈ గలిలయ ప్రాంతం నుండి సమరయ మీదుగా యోదయ ప్రాంతానికి వెళ్తున్నారు. ఎంత దూరమో తెలుసా? ఈ గలిలయ ప్రాంతం నుండి యోదయకు వెళ్ళాలంటే 350 మైళ్ళు. దే ఆర్ గోయింగ్ బై వాక్. యేసు ప్రభు ఆయన శిష్యులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఊహించండి, 350 మైళ్ళు నడవాలంటే. నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సమరయ అనే దగ్గరకు వచ్చే లోపల ప్రభు కొంచెం అలసిపోయినట్టున్నారు, ఆకలి కొని ఉన్నారు. శిష్యులను పిలిచారు, ఏదన్నా తినడానికి తీసుకురండి అని చెప్పాడు. వారు ఆహారం కొనడానికి ఊర్లోనికి వెళ్ళారు. యేసు ప్రభు శిష్యులు ప్రభువుని అక్కడే విడిచిపెట్టి, బైబిల్లో ఏముందంటే వారు ఊరిలోనికి వెళ్ళిరి. అంటే ఇప్పుడు ప్రభు ఉన్నది ఎక్కడ? ఊరి బయట. ఆ బావి ఎక్కడ ఉంది? ఊరి బయట ఉంది. సుఖారో అనేటువంటి స్థలంలో ఆ ఊరి బయట ఆ బావి ఉంది. అక్కడ ప్రభు కూర్చున్నాడు. శిష్యులు ఆహారం తీసుకురావడానికి ఊరు లోపలికి వెళ్ళారు. ఇంత లోపల 12 గంటల సమయంలో ఒక స్త్రీ ఒక కుండ పట్టుకొని ఆ బావి దగ్గరకు వచ్చింది. ఒక కుండను పట్టుకొని బావి దగ్గరకు వచ్చింది. ప్రభు అక్కడ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. అక్కడ ఒక చిన్న సంభాషణ, ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సంభాషణ జరిగింది. ఆసక్తికరంగా ప్రభువుకి సమరయ స్త్రీకి మధ్యలో ఒక ఆసక్తికరమైన కాన్వర్జేషన్. ప్రభు అంటాడు, కొంచెం దాహానికి త్రాగడానికి నీళ్లు పోస్తారంటే, ప్రభు యొక్క ఆయన అవతారం అదంతా చూస్తే, ఆయన డ్రెస్సింగ్ అంతా చూస్తే, యూదులు సపరేట్గా గడ్డాలు పెంచి నిలువు అంగీలేసి ఉంటారు. డ్రెస్ కోడ్ ఉంటుంది. డ్రెస్ కోడ్ చూడగానే యూదుడు అని తెలుసుకుంటారు. ఈమె సమరయ స్త్రీ చూడగానే, నీవు యూదుడవు, మేము సమరయులం. యూదులకు సమరయులకు సంబంధం లేదు, ఎలాంటి సాంగత్యం లేదు. మీరు నన్ను దాహమునకు నీరు అడుగుతున్నారేంటి? దాహంగా ఉంది, నీరు తాగుతానని అడుగుతున్నారేంటి? మీకు తెలియదా? సమరయులకు యూదులకు సంబంధం లేదని మీకు తెలియదా? ఇప్పుడు ప్రభు అంటాడు, నేను దాహం అడిగితే ఇట్లా అంటున్నావు, నేను నీరిస్తాను. నీవిచ్చిన నీరు త్రాగితే మరలా దాహం అవుతుంది. నేను నీరిస్తే, నేనిచ్చిన నీరు తాగితే ఎన్నటికి నీ దాహము కొనరు. ప్రభు అంటాడు, నువ్వు నాకు దాహానికి నీరిస్తే, ఆ నీరు నేను త్రాగితే మరలా నాకు దప్పిక అవుతుంది. కానీ నేనిస్తాను నీరు, నేనిచ్చే నీరు త్రాగితే ఎన్నటికీ దాహము కొనరు. నేనిచ్చే నీరు జీవజలముల ఊట అని ఆత్మ సంబంధమైన విషయాలు ఆ స్త్రీకి చెప్తున్నాడు. అప్పుడు ఆ స్త్రీ ఏమంటదంటే, అయ్యా, ఈ బావేమో ఊరి బయట ఉంది, రోజు ఈ బావికి వచ్చి నీళ్లు తోడుకుపోవడం రావడం చాలా కష్టంగా ఉంది. ఆ నీరు నాకు దయచే, ఇంకే త్రాగితే ఎన్నటికీ దాహం కొన్నటువంటి ఆ నీరు నాకు దయచేయము అని ప్రభువుని అడిగితే,
ప్రభు ఉద్దేశం ఏంటంటే ఈమెను రక్షించాలి, ఈమె సువార్త తెలుసుకోవాలి, ఈమె రక్షించబడాలి. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నువ్వు వెళ్ళి నువ్వు పెనిమిటిని తీసుకురా ప్రభు, నీకు నీళ్ళు ఇస్తాను, జీవజలము నీకు దయచేస్తాను, ఒక్కసారి తాగితే ఇంకెన్నటికీ దాహం కొననటువంటి ఆ జీవజలాలు నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా అంట. అప్పుడు ఏమంటది, నాకు భర్త లేడు, నాకు భర్త లేడు. ప్రభు అనాలి, ఎందుకు అబద్ధం చెప్తావు అనాలి, అనాలి అలా అనాలి. అసలు భర్త లేడని ఎందుకు అబద్ధం చెప్తావు? కానీ అలా అనలేదు, సత్యమే చెప్పితి అంట. ప్రభు, నువ్వు సత్యమే చెప్తున్నావు, నాకు పెనిమిటి లేడు అంటే అవును, నువ్వు సత్యమే చెప్తున్నావు. నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు వారు లేరు, ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు కూడా నీ భర్త కాదు. నీవు సత్యమే చెప్తుంది. ఎప్పుడైతే ఆ మాట ప్రభు అన్నాడో, ఏమేమంటుందంటే, ఆ వెంటనే ప్రభువును ఆమె గుర్తించింది. ఎప్పుడైతే ఆ మాట ప్రభు చెప్పాడో, ఆమె మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. ఈయన సాధారణమైన మనుష్యుడు కాదు, ఈయన ఒక ప్రవక్త. She recognized Jesus as a prophet. She recognized. ఆమె గుర్తించింది, ప్రభువును గుర్తించింది. దేవుని బిడ్డలారా, ఆ తరువాత 25వ వచనంలో ఆయనతో, క్రీస్తు అనబడిన యేసయ్య మెస్సియ వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పాను. వాట్ ఏ వండర్ఫుల్ ఉమన్. ఈ సమరయ స్త్రీ పిచ్చిదేం కాదు. ఎప్పుడైతే నేను ఇచ్చే నీళ్లు త్రాగితే అప్పటికి దాహంగాను అన్నారో, ఆయన ప్రవక్తగా గుర్తించింది. ఆ తర్వాత ప్రభు మాటలను బట్టి ఆయన్ని మెస్సయ్యగా, మేము మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నావు అని చెప్తుంది. ఆ మెస్సయ్యాను నేనే. లోక రక్షకుడిగా ప్రభువును గుర్తించి, ప్రేమైన దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీ ప్రభువును గుర్తించిన స్త్రీ, ప్రవక్తగా గుర్తించింది, ఆ తర్వాత మెస్సియాగా గుర్తించింది. లోకాన్ని రక్షించడానికి రాబోవు రక్షకుడు ఈయనే అని గుర్తించింది. రికగ్నైజ్ జీసస్ యాజ్ ద ప్రాఫెట్ యాజ్ వెల్ యాజ్ మెస్సయ్య. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమెలో పరివర్తన జరిగింది. మొట్టమొదటిది ఏంటంటే, ఆమె ప్రభువును గుర్తించింది. ఆమె ప్రభువును ప్రవక్తగా గుర్తించింది. ఆమె ప్రభువును మెస్సయ్యగా, రక్షకుడిగా గుర్తించింది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మదేవుడు నిన్నొక ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీవు ప్రతిరోజు ప్రార్థించి, ఆరాధించి, స్తుతించి, సేవించే ప్రభువు ఎవరో, ఆయన ఎవరో నీవు గుర్తించావా? యేసు ఎవరో నీవు గుర్తించావా?
ఈనాడు అనేక మంది ప్రభువును సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ లోకంలో యేసు ప్రభువును సరిగా గుర్తించలేకపోతా ఉన్నారు. గత వారం చెప్పుకున్నాం కదా, ప్రభు శిష్యులను అడుగుతారు, ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు. ఒక్కొక్కడు ఒక విషయం చెప్తాడు. అయ్యా నీవు ఇర్మియావు అనుకుంటున్నారు, అయ్యా నీవు ఏలియావు అనుకుంటున్నారు, అయ్యా నీవు ఒక గొప్ప ప్రవక్త అనుకుంటున్నారు, అయ్యా నీవు బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు. అప్పుడు ప్రభు అంటాడు, పేతురు నువ్వేమనుకుంటున్నావు? ప్రభువును గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ సాయంకాల సమయంలో ఆత్మదేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇంత మంచిగా మీరు ఈ ఆరాధనలకు వచ్చారు, ఈ నీలాంజనాల ఉత్సవాలకు వచ్చారు, ఎంతో సమయం కేటాయించి ఇళ్ళు ఇడిచిపెట్టి కుటుంబాలను ఇడిచిపెట్టి వచ్చారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. నిజముగా యేసు ఎవరో నీవు గుర్తించావా? నువ్వు యేసు ఎవరో గుర్తిస్తే నిన్ను చూచిన వాళ్ళు రక్షణ సువార్తను అంగీకరిస్తారు. Whoever sees you, they will accept the gospel of salvation. ఈ రక్షణ సువార్తను ఆయన తెలుసుకుంటారు ఊరికే, లేకపోతే నేను గుర్తించలేదు. ఈ సమరయ స్త్రీ యేసు ప్రభువును ప్రభువుగా గుర్తించింది. యేసు ప్రభువును మెస్సియాగా, లోకరక్షకునిగా గుర్తించింది. ఒక అద్భుతమైన మార్పు ఆమె జీవితంలో జరిగింది. ఆ సంభాషణలో ఆమె మార్పు చెందింది. ఈ నీలాంజనోత్సవాల్లో పాలు పొందుతున్నటువంటి వారు ఒక నూతనమైనటువంటి అనుభవంతో తిరిగి వెళ్ళాలి. ఏ విధంగా సమరయ స్త్రీ ఒక నూతనమైన చైతన్యంలోకి, ఒక నూతనమైన అనుభవంలోకి, అప్పటి వరకు ఆమె గ్రహించలేని సంగతులను ఎలాగా గ్రహించిందో అలాగా గ్రహించి నీవు తిరిగి ఇళ్ళకు వెళ్ళాలి. గుట్టిగా వెళ్ళిపోకూడదు. సూర్యాపేట సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో నుంచి ఎవరు కూడా ఉట్టిగా వెళ్ళడానికి వెళ్ళకూడదు. సమరయ స్త్రీ వలె ఒక న్యూ రికగ్నిషన్తో వెళ్ళాలి. యేసు ఎవరో గుర్తెరిగినటువంటి బిడ్డగా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. అప్పుడు ఈ సభలకు అర్థం, ఈ సభల కొరకు ప్రయాసపడిన వారి ప్రయాసకు అర్థం, ఖర్చు పెట్టిన ఖర్చుకు అర్థం. నువ్వు ఉట్టిగా ఉన్నట్టుగానే నువ్వు వెళ్ళిపోతే, నువ్వు ఎట్లా వచ్చావు అట్లా వెళ్ళిపోతే ఈ సభలకు అర్థం లేదు. సమరయ స్త్రీ ప్రభువును గుర్తించింది. యేసు ప్రభువుతో తిరుగుతున్న శిష్యులు గుర్తించలేదు. ఇర్మియావు అనుకుంటున్నారు, బాప్తిసం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, ప్రవక్త అనుకుంటున్నారు, ఏలియావు అనుకుంటున్నారు. వాళ్లే ఆయనతో ఉంటూ, ఆయనతో తింటూ, ఆయనతో పంటూ ఆయన ఎవరో గుర్తించలేని అజ్ఞానంలో ఉన్నారు. ఈనాడు క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు, కానీ ఆ బైబిల్లో ఉన్న ప్రభువును సరిగా గుర్తించలేకపోతున్నారు. ఎప్పుడైతే ప్రభువును, ఆ ప్రభువు నీకేమైతాడు, ఆ ప్రభువు నీకేమైతాడో తెలుసుకున్నప్పుడు అది గొప్ప చైతన్యం. ఈ నీలాంజనోత్సవాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ యేసు నీకేమైతాడు, నీ అనుభవం ఏంటి యేసుతో, అది నీవు గుర్తించినప్పుడు నీ జీవితంలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది. ఆ సమరయ స్త్రీ జీవితంలో గొప్ప మార్పు జరిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మార్పుతో ఇక్కడి నుండి వెళ్ళాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే ఆమె ప్రభువును గుర్తించిన స్త్రీ. రెండో విషయం ఏంటంటే 28వ వచనం,
ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడని, ఆయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పదు. ఆ కుండను విడిచిపెట్టి ఆమె ఊరిలోనికి వెళ్ళింది. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆమె ఆ కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, విడిచిపెట్టుట అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఇక్కడ ఎప్పుడైతే ప్రభువును ఆమె గుర్తించిందో, ప్రభువును ప్రవక్తగా గుర్తించిందో, ప్రభువును మెస్సయ్యగా గుర్తించిందో, వెంటనే ఆమె కుండను అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈ కుండ అనేటువంటిది ఆమె యొక్క పాపపు బ్రతుకుకు సంకేతం. ఆమె నీచమైనటువంటి స్థితికి సంకేతం. ఆమె పాపపు బ్రతుకుకు ఈ కుండ సంకేతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుండ విడిచిపెట్టి అక్కడి నుండి ఆమె వెళ్ళిపోయింది. విడిచిపెట్టుట, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆమె పాత రోత జీవితం అంతా విడిచిపెట్టింది. ప్రభువుని తెలుసుకున్నది, ప్రభువును గుర్తించింది. ఎప్పుడైతే ప్రభు గుర్తించిందో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. విడిచిపెట్టడం, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును వెంబడించడం అంటే, యేసు ప్రభువుతో కూడా నడవడం అంటే అది సాధారణమైన విషయం కాదు. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్, ఇట్స్ ఎ వెరీ వెరీ కాస్ట్లీ థింగ్. ఫాలోయింగ్ జీసస్ ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్, ఇట్స్ వెరీ వెరీ కాస్ట్లీ థింగ్. ఎప్పుడైతే ఆమె ప్రభువును గుర్తించిందో వెంటనే ఆ కుండను అక్కడ విడిచిపెట్టి వెళ్ళి ఆమె పాత రోత జీవితాన్ని విడిచిపెట్టింది. యేసు ప్రభు గలిలయ సముద్రం దగ్గరకు వస్తాడు. పేతురు, యోహాను, మరికొందరు శిష్యులు అక్కడ చేపలు పట్టుకుంటున్నారు. అప్పుడు ప్రభు వారిని చూచి, మీరు నన్ను వెంబడించండి అన్నాడు. మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పెట్టే జాలర్లుగా చేస్తాను. ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్. నేను మిమ్మల్ని చేపలు పట్టే వాళ్ళగా కాదు, మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను అని అన్నాడు. అంతకుముందు ఈ ప్రభు ఎవరో, ఈయన శక్తి ఏంటో వీళ్ళకి ఎవరికి తెలియదు. ఎప్పుడైతే ప్రభు నన్ను వెంబడించండి అన్నారో, పేతురు, యోహాను, మరికొందరు శిష్యులు వలలు విడిచిపెట్టి, పడవలు విడిచిపెట్టి, కుటుంబాలు విడిచిపెట్టి, వాళ్ళ ఊరు విడిచిపెట్టి ఆయన వెంబడించారు. విడిచిపెట్టి ఎప్పుడైతే ప్రభు నన్ను వెంబడించండి అన్నారో, మారు మాట్లాడకుండా ఆయన వెంబడించి వెళ్ళారు. విడిచిపెట్టుట, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విడిచిపెట్టి. పేతురు అంటాడు, మేము సమస్తమును విడిచి నిన్ను వెంబడించితిమి అంటాడు ప్రభుతో. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, మాకేం లాభం, మాకేం ప్రయోజనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫాలోయింగ్ జీసస్ ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్, ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ థింగ్. ఫాలోయింగ్ జీసస్ ఈజ్ నాట్ ఎ చీప్ థింగ్, ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ థింగ్.
యేసు ప్రభువుని వెంబడించడం అంటే అంత సులువైన విషయం కాదు. ఎప్పుడైతే ఈ సమరయ స్త్రీ ప్రభువును గుర్తించిందో, ఆయన మెస్సయాని గుర్తించిందో, ఆయన లోక రక్షకుడని గుర్తించిందో, షీ లెఫ్ట్ హర్ ఫాస్ట్ లైఫ్. ఆ పాత జీవితాన్ని, ఆ కుండను విడిచిపెట్టేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మన జీవితాల్లో దేవుణ్ణి వెంబడించడానికి, దేవునితో నడవడానికి ఏవైనా ఆటంకాలు, అడ్డుబండలు ఉంటే, ఈ రోజు వరకు ఈ నీలాంజనోత్సవాల్లో పాల్గొంటున్న ఇప్పటి వరకు కూడా యేసును వెంబడించడంలో, యేసుతో కూడా నడవడంలో ఏమైనా అభ్యంతరాలు, ఆటంకాలు మనల్ని నడవకుండా చేసే పరిస్థితులు ఏమన్నా ఉంటే ఈరోజు విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ప్రభువును వెంబడించడానికి స్థిరపరచుకోవాలి. ఆడ రోడ్డు ప్రక్కన గుడ్డివాడు అప్పుడు అడుక్కుంటున్నాడు. వాడు పుట్టుగుడ్డి, పుట్టినప్పటి నుంచి వాడి కళ్ళు లేవు, అడుక్కుంటున్నాడు. యేసు ప్రభు ఆ త్రోవను వెళ్తున్నాడని తెలిసినప్పుడు, ప్రభువా నన్ను కరుణించు అని ప్రభువును అడుక్కున్నాడు. నేనేం చేయమంటావు నీకు? అయ్యా నాకేం చేయొద్దు, కళ్ళు దృష్టి ప్రసాదించా. వాని కన్నులను ముట్టుగానే వాని కళ్ళు తెరుచుకున్నాయి. చూపు కలిగినప్పుడు తరువాత వాడు ఏం చేశాడంటే, వాడికి కూర్చోడానికి ఒక షాల్ లాంటిది ఉండేది, పాత దుప్పటి ఒకటి ఉండేది. దాన్ని పరుచుకొని కూర్చొని ఒక బొచ్చ పట్టుకొని అడుక్కునేవాడు. అక్కడ ఏమని ఉందంటే, వాడు అడుక్కునే బొచ్చను, వాడు కూర్చునే గుడ్డను విడిచిపెట్టి యేసును వెంబడించాడు. విడిచిపెట్టి అడుక్కునే బొచ్చ వాడి జీవనాధారం, ఆ బొచ్చ వాడి జీవనాధారం. ఆ చిరిగిపోయిన ఆ పాత దుప్పటి, అది వాడు కూర్చునేటువంటి స్థలం, వాడి ఆస్తి అదే. వాడు కూర్చునే ఆ పాతదైన చిరుగులు పట్టిన దుప్పటి, చేతిలో ఉన్న బొచ్చ, ఈ రెండు వాని ఆస్తి. వాడికి ఉన్న ఆస్తి అది. ఎప్పుడైతే ప్రభు వాడిని ముట్టి, వాని కన్నులు తెరవజేశాడో, ఇంకా అక్కడ విడిచిపెట్టి నాకు వీటితో పని లేదు, ఇంకా నాకు ప్రభువు చాలు. వాటిని అక్కడే విడిచిపెట్టి ప్రభువును వెంబడించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీలాంజనోత్సవాల్లో ప్రభువును గుర్తించాలి. ప్రభువు నీకేమవుతాడో, ఆయన నీ జీవితానికి ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో తెలుసుకోవాలి. ఏదైనా ఇంకా ఆత్మీయ స్థితిలో ఎదగడానికి, విశ్వాస జీవితంలో యేసు వైపు చూస్తూ ముందుకు సాగడానికి ఏదైనా అడ్డుబండలు, ఆటంకాలు ఉంటే అవన్నీ విడిచిపెట్టేయాలి. కాలుతో తన్నేయాలి. వాటన్నిటిని కాలుతో తన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించాలి. పోతిఫర్ ఇంట్లో జోసెఫ్ ఉన్నాడు. యోసేపు సుందరుడు, అందగాడు. వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నాడు. పోతిఫరు భార్య ఆయన మీద, యోసేపు మీద కన్ను వేసింది. ఎలాగన్నా వశపరచుకోవాలనుకుంది. ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఈ యొక్క విషయాన్ని తెలియజేసినప్పుడు, నీవు నా యజమానుని భార్యవు, నేను ఇలాంటి పని చేయకూడదు, దేవుని దృష్టిలో నేను చెడు పని చేయకూడదు అని చెప్పి వెళ్ళిపోతుంటే, ఆ పై వస్త్రాన్ని పట్టుకుంటుంది. యోసేపు పై వస్త్రాన్ని పట్టుకుంటుంది. అక్కడ బైబిల్ ఏముందంటే, ఆ వస్త్రమును విడిచిపెట్టి యోసేపు పారిపోయాను అని ఉంది. ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి, ఈ వస్త్రం అంతా ఏమొద్దు, దేవుని దృష్టిలో నీతిగా జీవించడం ముఖ్యం అనుకున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏవైతే మనం ఆత్మీయ స్థితిలో ఎదగడానికి, దేవుని మార్గంలో నడవడానికి, మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, ఆత్మీయ స్థితిని కాపాడుకోవడానికి అడ్డుబండలు ఉన్నాయో, ఇంకా ఏవైతే అడ్డుబండలు ఉన్నాయో అవి విడిచిపెట్టేయాలి.
విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ప్రభువును వెంబడించాలి. మొదటిది ఆమె ప్రభువును గుర్తించింది. రెండవది ఆ కుండ విడిచిపెట్టింది. మూడవది ఊరి లోపలికి వెళ్ళింది. షీ ర్యాన్ ఇన్ టు ద టౌన్, షీ ర్యాన్ ఇన్ టు ద విలేజ్. మూడవ విషయం, పరిగెత్తుకుంటూ వెళ్ళి, చిన్నగా నడుచుకుంటూ వెళ్ళ. అసలు ఆ పగలు ఎప్పుడు ఆ ఊర్లో కనపడదు. రోత జీవితం, పాపిష్టి బ్రతుకు. ఎవరు ఆమెను ఓర్చరు, ఆమెను మెచ్చుకోరు. చాలా చెడ్డ బ్రతుకుతా ఉంది. ఆ ముఖం చూపించేది కాదు ఊర్లో ఎవరికి. ఆమెను కూడా ఎవరు ఇష్టపడేవారు కాదు. ఆమె ఎదురొస్తే ఆమెను తిట్టుకుంటూ పోయేవాళ్ళు. అలాంటి పాపిష్టి జీవితంలో ఉన్న సమరయ స్త్రీ. ఆమె జీవితం పాపిష్టి జీవితం. ఎప్పుడైతే ప్రభువును గుర్తించిందో, మొదటిది ఎప్పుడైతే ఆ రోత జీవితానికి గుర్తుగా ఉన్న కుండను విడిచిపెట్టిందో, ఊర్లోకి ధైర్యంగా ఊర్లోకి పరిగెత్తి చెప్తా ఉంది, ఇదిగో నేను మెస్సయాను కనుగొన్నాను. ఆయన నన్ను చూడగానే నా జీవితం అంతా చెప్పేశాడు. ఆయన నన్ను చూడగానే నా జీవితం ఎలాంటిదో నాకు చెప్పేశాడు. నేను ఎలాంటిదన్నో మొత్తం నాకు క్లియర్గా చెప్పేశాడు. ఈయన మెస్సయ్య కాడా, ఈయన లోక రక్షకుడు కాడా, నా జీవితాన్నంతా నాకు తెలియజేసినటువంటి ఈయన మెస్సయ్య కాడా అని ఆమె చెప్తే ఆ ఊర్లో అందరు నమ్మారండి. ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తునబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయని చెప్పగా, యేసు నీతో మాట్లాడుతున్నా నేనే ఆయన అని చెప్పాను. ఆ స్త్రీ 28వ వచనం, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఆమె చెప్తే విన్నారు. ఒక పనికి మాలిన స్త్రీ ఏదైతే యేసుక్రీస్తుని గురించి చెప్పిందో ఆ మాటకు విలువిచ్చారు. వారంతా కూడా యేసుక్రీస్తును వెంబడించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమరయ పట్టణం, ఆ సమరయ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఈ సమరయ స్త్రీ ప్రకటించింది ఏమి లేదు, ఇదిగో నేను మెస్సయ్యను కనుగొన్నాను, ఆయన నన్ను చూశాడు, నా జీవితం అంతా చెప్పేశాడు. ఆమె చెప్పిన సువార్త ఇదే. ఈ సమరయ స్త్రీ చెప్పినటువంటి సువార్త ఏంది? నేను మెస్సయ్యను కనుగొన్నాను, ఆయన నన్ను చూడగానే నా జీవితం అంతా ఏందో చెప్పేశాడు. ఈయనే మెస్సయ్య, రండి మీరు కూడా రండి చూడండి అంటే, ఆ ఊరంతా ఒక్కరు కూడా మిగలకుండా వచ్చి ప్రభువును నమ్ముకున్నారు. ఆ ఊరంతా ప్రభువును నమ్మారు. మనం చదువుకున్న వాక్యంలో, మూల వాక్యంలో స్త్రీ యొక్క మాటలను బట్టి మూల వాక్యం, ఆ ఊర్లోని సమరయంలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈమె మాటలు విని, ఈ సమరయ స్త్రీ మాటలు విని ఆ ఊర్లో వారందరూ, ఎంత పాపిష్టి స్త్రీ ప్రభువుని తెలుసుకొని జీవితాన్ని మార్చుకొని ప్రభువుని గురించి ఒక్క మాట చెప్తే ఆ ఊర్లో వారంతా ప్రభు యందు విశ్వాసం ఇచ్చారు. మరి తిరిగి మనం వెళ్ళినప్పుడు మనం ఎక్కడ పోయి నిలబడినా మనం ఏం చెప్పినా అది సువార్త కావాలి. యేసు ప్రభుకి మంచి జ్ఞానవంతులు, విద్యావంతులు అవసరం లేదు, నిన్ను వాడుకుంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక చూడండి, 1వ అధ్యాయం 27వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు
లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థపరచుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ సమరయ స్త్రీని దేవుడేని సమరయ స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమరయ పట్టణానికి రక్షణ సువార్తను ప్రకటించడానికి, ఆ పట్టణాన్ని రక్షించడానికి నీచ స్థితిలో ఉన్న, తృణీకరింపబడిన స్థితిలో ఉన్న, ఎన్నిక లేని స్థితిలో ఉన్న సమరయ స్త్రీని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. సమరయ స్త్రీ ద్వారా అంత గొప్ప కార్యం జరిగించిన దేవుడు నీ ద్వారా జరిగించలేడా? ప్రేమైన దేవుని బిడ్డ, ఈ నీలాంజనోత్సవంలో పాలు పొందిన ప్రతి ఒక్కరూ ఒక ఛాలెంజ్తో వెళ్ళాలి. సమరయ స్త్రీ యొక్క జీవితం ఒక ఛాలెంజ్గా ఉండాలి. మీరు తిరిగి వెళ్ళే ప్రదేశాల్లో ఒక ఛాలెంజ్గా మీ జీవితాలు ఉండాలి. ప్రభు ఎవరో నువ్వు గుర్తించాలి. జీవితం అంతా మార్చుకోవాలి, విడిచిపెట్టాలి. ఏదైతే ఆటంకంగా ఉందో దాన్ని విడిచిపెట్టాలి. గ్రామంలోనికి ధైర్యంగా వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి మెస్సయ్యను పరిచయం చేయాలి. మానవులందరి యొక్క పాప పరిహారం కోసం కలువరి సిలువలో తన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు, లోక రక్షకుడని ఈ లోకమంతా తెలుసుకోవాలి. అదే రక్షణ సువార్త. ఆ సువార్తను ప్రకటించడానికి మనమంతా సమరయ స్త్రీ వలె కంకణం కట్టుకొని ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయను. దేవుడు మిమ్మల్ని దీవించును.